చాలా అద్భుతమైన సినిమా చూసిన ఫీలింగ్ వెళ్తున్నాం. చిన్నతనంలో భారతీయ 1 చూసాం. ఓహో తెలిసిన తర్వాత 28 సంవత్సరాల తర్వాత 2 ఎలా ఉంటది, అప్పుడున్న నటుడు ఇప్పుడు కనపడతాడు అనుకున్నాం. అంతకు మించి కనపడ్డాడు. భారతీయుడు వన్ని మైమర్పించే విధంగా ఇక్కడ అనిపించిన అంశం డెఫినెట్ గా 1 అనేది మన కళ, మన మర్మ కళ కావచ్చు. మన చివరికి భారతీయుడు 1 ఏం చూపించారంటే ఇంట్లో తనైనా అవినీతి పాల్పడితే ఉపేక్షించకూడదని పూర్తి చంపారు. అంతకంటే గొప్పడం కాదు కదా. ఇప్పుడు ఎప్పుడున్న జనరేషన్ లో ప్రతి రంగంలో అవినీతిమయమైనప్పుడు అనేక మంది అమాయకులు చనిపోతున్నప్పుడు కొంతమంది కంబ్యాక్ ఇండియన్ అన్నారు. ఆయన వచ్చాడు, దేనికి వచ్చాడు, ఆయన ఏం మెసేజ్ ఇచ్చాడు, ముందు నీ కుటుంబం నుంచి అవినీతిని ఎరాడికేట్ చేయమన్నాడు. అంతే కదా. కుటుంబం నుంచి చేసినప్పుడు ఆటోమేటిక్ గా దేశమే బాగుంటది కదా. దానికి అది మెసేజ్ ఇచ్చాడు. తండ్రి చేసినా, తల్లి చేసినా, చెల్లి చేసినా మన దేశం గొప్ప దేశం, అవినీతి చేయకూడదనే భావన కుటుంబంలో అలవాటు. కుటుంబం వ్యవస్థ, భారతదేశం సంస్కృతి, అనాథ సంప్రదాయాలు గౌరవిస్తాం కదండి. ఇది అవినీతి వద్దు అనే భావన కలిగినప్పుడు ఈ దేశమే బాగుంటది కదా. అది ఆ మంచి ఫీలింగ్ అనేది. అంటే భారతదేశం గురించి, ఈ అవినీతి గురించి, ఈ సరిహద్దుల గురించి పూర్తిగా సమాచారం తెలియని వాళ్ళు, ఈ చరిత్ర తెలియని వాళ్ళు అలా ఇస్తారు. వాళ్ళు మనం ఏం చేయలేం. సిద్ధార్థ అంటే బాగుంది. సోషల్ మీడియాలో ఒక మంచి అవినీతి వ్యతిరేకంగా పోరాడే ఒకటి చూపించారు. చివరికి అవినీతిలో వాళ్ళ నానే కనపడేతలకి చెల్లించిపోయే సంఘటనలు కూడా బాగున్నాయి. దాంట్లో ఎటువంటి ఉపేక్ష అనేది భారతీయుడు చూపించారు. కమల్ హాసన్ ఎవరైనా ఒకటే అనేది వెళ్ళాడు. దాకా అన్నారు 3కి అది వస్తున్నది.